RR Garden Restaurant. RR Garden Restaurant, Ravipriya Mall Eduruga, Guntur Road, Ongolu. Proprietor Adapala Venkateshwarlu. Phone 8861 99009 8864 99009. We want justice. We want justice. We want justice. నిర్వహించాలి వంజిరెడ్డి ప్రభుత్వమే. నిర్వహించాలి వంజిరెడ్డి ప్రభుత్వమే. We want justice. We want justice. సాలి ఉద్యోగ భద్రత అమలు చేయాలి. We want justice. We want justice. We want justice. ప్రభుత్వమే కల్పించాలి ఉద్యోగ భద్రత. నిర్వహించాలి వంజిరెడ్డి ప్రభుత్వమే. నిర్వహించాలి వంజిరెడ్డి ప్రభుత్వమే. నిర్వహించాలి వన్నరెడ్డి ప్రభుత్వమే. ప్రభుత్వ ఉద్యోగుల్లో వెయిటేజ్ కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగుల్లో వెయిటేజ్ కల్పించాలి. కాలం సుబ్బారావు, సిఐటియు ప్రకాశం జిల్లా అధ్యక్షులు, ప్రకాశం జిల్లా 108 ఉద్యోగుల యూనియన్ సిఐటి అనుబంధ సంఘానికి గౌరవాధ్యక్షుడిని. 108 ఉద్యోగస్తులు దాదాపు 20 సంవత్సరాల పైచులకు పనిచేస్తూ ఉంటే వివిధ సందర్భాల్లో జీవీకే వాళ్ళకని అరవిందో వాళ్ళకని చెప్పి ఇచ్చి ఈ ఉద్యోగస్తుల్ని ఒక రకంగా బానిసలాగా చూస్తూ ఉన్నారు. యాజమానులు మారినప్పుడల్లా తొలగించేటువంటి పద్ధతుల్లో చూస్తూ ఉన్నారు. వీళ్ళకి కనీస వేతనాలు కానీ లేకపోతే చట్టబద్ధ సౌకర్యాలు కూడా అమలు జరపట్లేదు. కనీస చట్టబద్ధ సౌకర్యం 8 గంటల పని విధానం అమలు జరపట్లేనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. 12 గంటలు 24 గంటలు పనిచేస్తున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది. అదేవిధంగా అరవిందో యాజమాన్యం వచ్చిన తర్వాత అరవిందో యాజమాన్యం ప్రావిడెంట్ ఫండ్ని ఈఎస్ఐని రెండు వైపులా కార్మికుల ఉద్యోగుల దగ్గర నుంచే కట్ చేసి కట్టు ఇవాళ చట్టానికి విద్రోహం చేస్తూ ఉంటే ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏదైతే యజమాని వాటా ఉందో 12% పిఎఫ్కి, ఈఎస్ఐకి 4.75% ఏదైతే ఉందో ఈఎస్ఐకి అరవిందో యాజమాన్యం కట్టకుండా కొన్ని కోట్ల రూపాయల కార్మికుల డబ్బుల్ని మిగిలించుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ విధంగా చట్ట విద్రోహానికి ప్రభుత్వం పాల్పడుతూ ఉంటే చూస్తూ కూర్చున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అదేవిధంగా 108 ఉద్యోగులు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ కాలం చెల్లినటువంటి వాహనాలు నడుపుతూ తీవ్రమైనటువంటి ప్రమాద భరితంలో పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఎప్పటికప్పుడు వాహనాల మరమ్మతులు చేయటం, అప్ టు డేట్ చేయమని చెప్పి అడుగుతూ ఉంటే ప్రభుత్వాలు కానీ సంస్థ నిర్వహించే కాంట్రాక్ట్గా సరిగా స్పందించినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో పనిచేస్తూ ఉన్నాం. 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నా కూడా ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. ఈ సందర్భంగా 108 ఉద్యోగులు కోరేది ఏంటంటే ఇవాళ వేలాది మంది లక్షలాది మంది ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం 108 నిర్వహించడం చేత కాదా లేకపోతే కార్పొరేట్ల ప్రయోజనాల కోసమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి 108ని ప్రభుత్వమే నిర్వహించాలి. ప్రభుత్వం నిర్వహిస్తే ఖచ్చితంగా ఇంకా సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో సుదీర్ఘకాలం పనిచేస్తున్నటువంటి డ్రైవర్లుగా ఉన్నటువంటి పైలట్లకు కానివ్వండి లేకపోతే టెక్నీషియన్స్, అనుభవజ్ఞ టెక్నీషియన్స్, సర్టిఫైడ్ హోల్డర్లకి వెయిటేజ్ ఇచ్చి మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ ఆర్టీసీలో కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో వీరందరికీ కూడా కల్పించాలి. ఈ విధమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు కానీ పరిష్కారం చేయకపోతే ఈ నెల 26వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకి వెళ్ళటానికి ఉద్యోగస్తులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజానీకం కూడా పరిశీలన చేయాలి. వెట్టి చాకరీ చేస్తున్నటువంటి 108 ఉద్యోగులకి మద్దతు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు దర్గా మస్తాన్ అలీ, 108 జిల్లా అధ్యక్షుడిని. మా 108 ఉద్యోగస్తుల తరపున ప్రధాన డిమాండ్ ఏమంటే ప్రభుత్వమే 108ను నిర్వహించాలి అనేది మా ముఖ్యమైన డిమాండ్. 100% ప్రభుత్వ నిధులు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి 108 నిర్వహించకుండా ఆ 100% ప్రభుత్వం ఇచ్చేటప్పుడు ప్రభుత్వమే 108ని నిర్వహించాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్ కోరుతున్నాము.
చాలా వ్యవస్థ ఉంది. విజనరీ లీడర్ అని చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీ విజనరీ లీడర్లో ఈ 108 మీరు ఎందుకు నిర్వహించకూడదనేది మేము ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాము. పెద్ద వ్యవస్థ ఉంది. మన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ CEO ఉన్నారు, DMHOలు ఉన్నారు. వీళ్ళ ద్వారా 108ని నిర్వహించాలనేది మా ప్రధానమైన డిమాండు. అలాగే 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని మరీ ముఖ్యంగా కోరుతున్నాము. ఎన్ని సంవత్సరాలు చేసిన కార్మిక చట్టాలు మటుకు అమలు కావటం లేదు. 8 గంటల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలి. అలాగే స్లాబ్ విధానం పెట్టారు ఇంతకుముందు. ఆ స్లాబ్ విధానం అప్గ్రేడ్ చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు అప్గ్రేడ్ చేయలేదు. అప్గ్రేడ్ చేయాలి. ఈ అరవింద సంస్థ వచ్చిన తర్వాత ఫస్ట్ సంవత్సరమే 10% ఇంక్రిమెంట్ ఇచ్చారు. తర్వాత ఏ సంవత్సరం కూడా ₹1 కూడా జీతం పెంచలేదు. కాబట్టి వెంటనే ఈ 3 సంవత్సరాలు ఇంక్రిమెంట్ అరియర్స్ వెంటనే ఇవ్వాలని మరీ కోరుతున్నాం. అలాగే ప్రభుత్వం మారినప్పుడల్లా 108 ఉద్యోగస్తులు మటుకు అస్తవ్యస్తాలు గురవుతున్నారు. ఎవరు నచ్చిన ప్రభుత్వం వాళ్ళ టెండర్కి వాళ్ళకి ఇస్తుంది. కాబట్టి ఆ టెండర్ మారినప్పుడల్లా ఈ ఉద్యోగస్తుల్లో ELs, PLs, గ్రాడ్యుయేటీ ఇలాంటివన్నీ ప్రతి ఒక్క ఉద్యోగి నష్టపోతున్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వం మారినప్పుడల్లా టెండర్ వేరే వాళ్ళకి ఇవ్వకుండా ప్రభుత్వమే నిర్వహించాలనేది మా ప్రధానమైన డిమాండ్ సార్. అది నిర్వహించాలని ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాము. నా పేరు రత్నకుమారి అండి. టంగుటూరు లొకేషన్. నేను EMTగా పనిచేస్తున్నాను. గత 15 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము. మాకు కనీసం ఉద్యోగ భద్రత కూడా లేదండి. మాకు 8 గంటల పని దినం కూడా మాకు కలగజేయలేదు. అలాగే ఎవరు వచ్చినా కానీ టైం టు టైం శాలరీస్ కూడా మాకు వేయడం లేదండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎవరు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మీకు ఉద్యోగ భద్రత కలగజేస్తామని చెప్తున్నారు. తర్వాత ఎవరు వచ్చినా సరే ప్రభుత్వాలు మారటం జరుగుతుంది. అలాగే దయచేసి కంపల్సరిగా మాకు ఉద్యోగ భద్రత కలుగజేయాలని మేము ముఖ్యంగా కోరుకుంటున్నాము.